బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్న వంగవీటి రాధ పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు జరిగినట్టుగా తెలిసింది. నిన్న రాత్రి నాదెండ్ల మనోహర్తో కూడా వంగవీటి రాధ భేటీ అయ్యారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ జనసేన నేత బాలశౌరితో సమావేశమయ్యారు. ఇక కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్న వంగవీటి రాధ పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు జరిగినట్టుగా తెలిసింది. ఇక నిన్న రాత్రి నాదెండ్ల మనోహర్తో కూడా వంగవీటి రాధ భేటీ అయ్యారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ ఇక జనసేన నేత బాలశౌరితో కూడా సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కాపుల ఆరాధ్య దైవంగా భావించేటువంటి వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో కొంచెం ప్రశ్నార్థకంగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా అటు జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఎక్కడ కూడా ఆయనకైతే సీట్ కేటాయించలేదు. కానీ ఆయన ఏదైతే ఆశపడ్డారో ఆ రెండు నియోజకవర్గాలు అయితే మాత్రం ప్రస్తుతానికి ఇంకా సీట్ కేటాయించలేదు. అంటే అటు కృష్ణా జిల్లాలోని అవనగడ్డ అలాగే ఈ విజయవాడలోని వెస్ట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అభ్యర్థిని అయితే ఖరారు చేయలేదు. కానీ ఇటీవల ఏదైతే ఆయన ఇటు జనసేన పిఎస్సి చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ ని కలవడం, అలాగే అటు జనసేన పార్టీకి చెందినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి వల్లభనేని బాలశౌరిని కలవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఆయనకి ఈ రెండు స్థానాలు ఎక్కడో ఒక చోట నుంచి స్థానం కల్పిస్తారని ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరోవైపు ఇటు పెనమలూరులో కూడా బోడే ప్రసాద్ స్థానికులకు తప్ప ఇతరులు ఎవరు వచ్చినా సరే ఇక్కడ మేము సపోర్ట్ చేయమంటూ కూడా అటు అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా అంటే పెనమలూరు కూడా పెనమలూరు సీట్ ఇచ్చే అవకాశం ఉందని అన్నదానికి కూడా ఇంకా దాని మీద అయితే స్పష్టత రాలేదు. కానీ వంగవీటి రాధ యొక్క రాజకీయ భవిష్యత్తు మాత్రం కొంచెం ప్రశ్నార్థంగా ఉంది. కానీ ఆయన మాత్రం ఏదేమైనప్పటికీ కూటమికి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ గా ఉండబోతున్నారనేది మాత్రం ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఏదైతే కాపులు ఎక్కడైతే ఓటు వీక్ గా ఉందో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అక్కడికి వెళ్లి కాపులు ఓటుని కూటమికి మలచేలాగా కూడా ఆయన వంగవీటి రాధ అడుగులు వేయబోతున్నారని, అంటే ఖచ్చితంగా మూడు పార్టీల కూటమికి సంబంధించి వంగవీటి రాధకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఖచ్చితంగా ఇచ్చే ఉంటారు. నామినేటెడ్ పదవికి సంబంధించి ఎమ్మెల్సీ గానీ రాజ్యసభ గానీ ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా వంగవీటి రాధకు సంబంధించి ఇప్పటి వరకు ఏది కూడా స్పష్టత అయితే రాలేదు. కానీ అవనగడ్డలో మాత్రం అవనగడ్డ నుంచి పోటీ చేయాలంటూ కూడా కాపు సంఘాల నాయకులు కూడా గతంలోంచి రాధానైతే అడుగుతున్నటువంటి నేపథ్యంలో రాధ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అంటే ఇప్పుడు కూటమికి సంబంధించి అక్కడ టీడీపీ నుంచి ఇప్పటికే ఏదైతే అక్కడ ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ ఒక బలమైన నాయకుడిగా ఉన్నారు. అయితే ఆయనకి కాదని ఇప్పుడు ఈయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. మొత్తం మీద కూటమికి సంబంధించి కూటమి విజయానికి అయితే నేను పాటుపడతానంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరోవైపు జనసేన నాయకులతో ఇటీవల ఎక్కువగా కలిసి ఏదైతే చర్చల్లో పాల్గొనడం కూడా ఇప్పుడు ఇది రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రతిభ, సో ఏడుకొండలు విజయవాడ సెంట్రల్ సీట్ని ఆశించిన రాధాకి సో ఆ సీట్ని కేటాయించలేదు. అదేవిధంగా టీడీపీ రెండు జాబితాల్లో కూడా రాధా పేరు లేకపోవడం, మరి సెంట్రల్ సీట్ని బోండా ఉమాకు కేటాయించడం, ఈ పరిణామాలన్నింటి వల్లనే ఆయన జనసేనలో చేరుతున్నారు అని అనుకోవచ్చా స్పష్టంగా? అంటే ప్రస్తుతానికి ప్రతిభ వంగవీటి రాధ జనసేనలో చేరినా ఇటు బీజేపీకి వెళ్ళినా కూడా వీరిప్పుడు ముగ్గురు కూడా ఒకే కూటమిగా వచ్చారు కాబట్టి కూటమిలో ఎక్కడి నుంచైనా ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆయన ఆశించినటువంటి సీట్ ఏదైతే ఉందో ఇటు విజయవాడ ఈస్ట్ అలాగే విజయవాడ వెస్ట్ తర్వాత ఈ రెండు ఆయన ఆశించినటువంటి సీట్లు, అలాగే సెంట్రల్ లో ఆయనకి ఇస్తారంటూ కూడా ఒక రూమర్ అయితే వచ్చింది. కానీ ఆయన మాత్రం సెంట్రల్ లో పోటీ చేసేందుకు మాత్రం సంస్కృతిగా లేరని చెప్పేసి తెలిసింది. అయితే విజయవాడ ఈస్ట్ నుంచి చూస్తే విజయవాడ ఈస్ట్ లో ఇప్పటికే అక్కడ గద్దె రామ్మోహన్ రావు బలమైన నాయకుడిగా ఉన్నారు. మరొకసారి గెలిచేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మరోవైపు అటు దేవినేని అవినాష్ కూడా వైసీపీ నుంచి బలమైన నాయకుడిగా ఇప్పటికే ప్రజల్లో ఉన్నారు. ఇవన్నీ బేరేజ్ చేసుకుని కూడా ఇప్పుడు ఏదైతే కాపు ఓట్లు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అవనగడ్డ ఇది
రాధా విజయానికి ఖచ్చితంగా దోహదపడుతుంది అనేది పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. అంటే అటు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ రెండు పార్టీల నుంచి కూడా ఆయనకి కాపు శాతం ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆయన మరలా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మండలం బుద్ధప్రసాద్ని బుజ్జగించవలసినటువంటి అవసరం కూడా ఉంది. అయితే ఆ విధంగా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రాధా ఈ ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉంటారా లేదంటే ఎమ్మెల్సీకి పరిమితం అవుతారా, స్టార్ క్యాంపెయిన్ గా ఉంటారా అనేది వేచి చూడాలి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.